చిత్తూరు జిల్లా కుప్పం ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కుప్పం మండల పరిధిలోని గోనగూరు గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి 52 ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన 52 ఎకరాల భూమిలో 10 ఎకరాల భూమిని పూజారులకు ఇచ్చారని తెలిపారు. కాగా ఆలయ భూములకు వేలం నిర్వహించి 5 ఏళ్లు అవుతోందని తెలిపారు. ఆలయ భూములను వేలం నిర్వహించాలని కోరగా గ్రామ పెద్దలు ఆలయ భూములను తక్కువ ధరలకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా భూములకు వేలం నిర్వహించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఆలయ భూములకు వేలం నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గోనగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము 52 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో పూజలకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఇచ్చినారు. ఇంకో మిగతాది 10 ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి. మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు, ఇండోమెంటలు పట్టించుకోలేదు. గోనగురులో మొన్న దండారేసినారు, యాక్షన్ పెడదాము ఎవరైనా పోయేసి చెప్పినారు. మేమంతా పోయినాము. ముందు ఎవరెవరు ఎత్తినారో వాళ్ళకి రాసేసినారు. ఏమో 5-10 తీసుకు మేము అడిగిన దానికి మా ఊళ్ళకే చేరేది, మీరు ఎవరు పోయకూడదు అనేసి వాళ్ళకి రాసుకున్నారు. ఇండోమెంటల్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. అన్న ఇది గోనగూరు దగ్గరే వీరభద్రస్వామి గుడి దగ్గరే మాన్యము 52 ఎకరాలు ఉందన్న. దాంతో పూజారులకు 12 ఎకరాలు ఇచ్చేసినారు. 40 ఎకరాలు ఉంది. మనిషి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఇప్పుడు 5 ఏళ్ళ ముందు ఒకసారి ఆక్షన్ అయితే ఆక్షన్లో పిలిచి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో 3000 2000 వాళ్ళు ఇది కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు రమేష్ అని ఆయన, ఈ రాజప్ప వీళ్ళు. మేము పోయి కవులకు దండారేపించారు, ఆక్షన్ ఇస్తాము రాండి అందరూ పోతే ఆక్షన్ ఇల్లు వాళ్ళ పాటుకు వాళ్ళు రాసుకొని మేము 1 లక్ష రూపాయలు అడిగినాం సార్. ఒక ఇది 4 ఎకరాల భూమి, ఒక సంవత్సరానికి 1 లక్ష ఇస్తాము, గుడి అభివృద్ధి చేసుకోండా, మేము ఏదో కష్టపడతాము అని అడిగితే మీకు ఇచ్చలేదు, వీనికి బాబుకి వేయాలి మేము అని వాళ్ళు ఇచ్చలేదని చెప్తున్నారు. రాసుకున్నారు సార్. మేము 1 లక్ష రూపాయలు ఇస్తామని అడిగిన సంవత్సరానికి. దాంతో బోర్ గీరు అన్నీ కూడా ఉంది, మేమే రెడీ చేసుకుంటాము, మాకు ఇవ్వాలంటే వానికి సుమారు 40 ఎకరాలు ఉంది బాబు గారికి. ఆ బాబుకి వేయాలా, మాకు వేస్తుంది ఆయన, మీకు ఎవరికి ఇచ్చే లేదు, గుడి మాది అది అంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అధికారులు